బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది యదవలు సన్నాసులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొన్ని నెలల్లోనే పడగొట్టేస్తామని చెప్పేసి డైలాగులు కొడతారు. ఇట్లాంటి యదవలకి సన్నాసులకి ఈడ్చి తనేటట్టు సమాధానం ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు నిన్న ఇంద్రవెల్లి సభలో. దీని గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా, వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిన్న ఇంద్రవెల్లి సభలో మాట్లాడుకుంటా మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఎలా పడగొడతారు అని చెప్పేసి ప్రశ్నించిండు. ఈ యదవులకి తెలియని విషయం ఏంటంటే ప్రభుత్వాన్ని పడగొట్టడం అంటే ఆటలు కాదు. వీళ్ళకి చదువు సంధ్య అనేది ఉండదు. ఎవడో ఒక డబ్బుల కట్ట ఇస్తాడు, ఇయ్యంగానే ఈ యదవులు మాట్లాడతారు. అంతే వీళ్ళు చేసే పని. ఇక ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే కూలిపోవడానికి ఇది కాళేశ్వరం కాదు ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ఈ యదవలని ఫిజికల్గా ఈడ్చి తనినంత పనిచేసినట్టు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఒకటి, ఇది కూలిపోవడానికి కాళేశ్వరం కాదు, అవినీతితో కట్టిన కాళేశ్వరం కాదు, ఇది ప్రజల ప్రభుత్వం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఈ యదవలకు ఒక సమాధానం ఇచ్చాడు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కేసీఆర్ మళ్ళీ సీఎం కాదు కదా, మంత్రి కూడా కాలేరు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చి పడేశాడు. కేసీఆర్ మళ్ళీ సీఎం కాదు, మంత్రి కూడా కాలేడు. ఎందుకు అంటే కేసీఆర్కి ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లే ఇంపార్టెంట్. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే ఒకవేళ రాబోయే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ పర్ఫార్మెన్స్ బాగా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మొత్తం భూస్థాపితం అయిపోయినట్లే. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఇక బతికే లేనట్లు అయిపోద్ది. అందుకే ఇక్కడ అంటున్నాడు కేసీఆర్ మళ్ళీ సీఎం కాదు కదా, మంత్రి కూడా కాలేరు అని. ఎందుకు అంటే ఇక్కడి నుంచి సోనియా గాంధీ గారు పోటీ చేస్తున్నారు తెలంగాణ నుంచి అని చెప్పేసి ఆల్రెడీ మనకు తెలుసు. సోనియా గాంధీ గారు పోటీ చేయగానే ఆటోమేటిక్గా బీజేపీ కూడా ఇక్కడే కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడుతుంది. రెండు పెద్ద పార్టీల మధ్యలో ఈ బీఆర్ఎస్ అనే చిన్న పార్టీ నలిగిపోద్ది. ఆ విషయం రేవంత్ రెడ్డికి తెలుసు. అందుకే ఇక కేసీఆర్ జీవితంలో ముఖ్యమంత్రి కాదు, మంత్రి కూడా కాలేడు అని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్, ప్రియాంక గాంధీ సమక్షంలో 500 రూపాయల వంట గ్యాస్ హామీ అమలు. 500 రూపాయలకి వంట గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది ప్రభుత్వం. పవర్లకి రాకముందే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. అయితే దీన్ని మేము అమలు చేయబోతున్నాము ప్రియాంక గాంధీ గారి సమక్షంలో అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. త్వరలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా హామీలలో ఉన్నది. దాన్ని కూడా త్వరలోనే మేము అమలు చేయబోతున్నాము అని చెప్పేసి చెప్తున్నాడు. ఆల్రెడీ ఇచ్చిన హామీలో 2 అమలు చేశారు. ఒకటి ఆరోగ్యశ్రీ 10 లక్షలు, రెండవది ఫ్రీ బస్సు. ఇక ఇంకో 2 500 రూపాయలకే సిలిండరు, 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ అనేది అమలు చేయబోతున్నామని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, తప్పకుండా 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాము. మనందరికీ తెలిసిన విషయమే. నిన్ననే 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలకి దరఖాస్తులు తీసుకోబోతున్నాము 15 రోజులు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే తప్పకుండా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ఇది మా కమిట్మెంట్ అని చెప్పేసి ఇంకోసారి గుర్తు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాక్షం రోజుల్లోనే 15,000 పోలీసు కొలువులు. ఇందాక నేను చెప్పినట్లు 15,000 పోలీసు ఉద్యోగాలకి దరఖాస్తులు అనేది తీసుకోబోతున్నారు 15 రోజుల్లోనే. నెక్స్ట్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లాలోనే మాట్లాడుతున్నాడు ఆయన కాబట్టి ఇంద్రవెల్లిలో ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇంద్రవెల్లి సభలో మాట్లాడుకుంటే చెప్పిండు. ఇప్పుడు ఇందులో కొన్ని విషయాలు ఏంటంటే, ఒకటి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే నిన్న మల్లారెడ్డి కూడా మాట్లాడిండు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ప్రభుత్వం వచ్చి 2 నెలలు కూడా కాలేదు. 7వ తారీఖు 2 నెలలు అవుతుంది. 2 నెలలు కాకముందే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. వీళ్ళందరూ విమర్శిస్తున్నారు. కాకపోతే ఎందుకు విమర్శిస్తున్నారు అంటే పార్లమెంట్ ఎలక్షన్ల కోసం. యాక్చువల్గా 2 నెలల ప్రభుత్వాన్ని ఎవడు విమర్శించాడు? విమర్శించిన వాళ్ళని యదవలు సన్నాసులు అంటారు. అరే మొన్ననే వచ్చిండు, అప్పుడే విమర్శిస్తున్నాం ఇందిరా అని చెప్పేసి మనం తిడతాం. కానీ వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు విమర్శించాలి, లేకపోతే పార్లమెంట్ ఎలక్షన్లు కూడా చేజారిపోతాయి అని చెప్పేసి భయపడుతున్నారు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ నేను మీకు గుర్తు చేస్తా. యాక్చువల్లీ నవ్వు వస్తుంది మీకు కూడా. 2019లో జరగాల్సిన ఎలక్షన్లని 2018లో ఎవడో స్వామి చెప్పిండు అని చెప్పేసి కేసీఆర్ సంవత్సరం ముందుగానే ఎలక్షన్లను జరిపించేసాడు. అయితే ఆ ముందు జరిగే ఎలక్షన్లు జరిపించిన ఆ ఏదైతే సంఘటన ఉందో, కేసీఆర్ చేసిన ఆ పని ఏదైతే ఉందో, ఇప్పుడు కేసీఆర్కి గండమైంది. ఒకవేళ ఈ ఎలక్షన్లు పార్లమెంట్ ఎలక్షన్లు, అసెంబ్లీ ఎలక్షన్లు కలిసి ఒకవేళ జరిగితే ఇప్పుడు ఈ గండం లేకుండా పోగా. ఇప్పుడు ఏమైపోయింది, ఆయన 2018లో చేసిన తప్పుకి ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు ముందైనాయి,
బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అదేదో అంటారుగా పెనం మించి పొయ్యిలబడ్డట్టు అయిపోయింది. ఇప్పుడు సిచ్యువేషన్ అన్నది బీఆర్ఎస్ పార్టీ మొత్తం దిగజారిపోయింది. ఓన్లీ 2018లో కేసీఆర్ చేసిన తప్పు వల్ల, ఎవడో స్వామి చెప్పిండు అని చెప్పేసి చేసిన తప్పు వల్ల. ఇక ఇంకో ఇంపార్టెంట్ విషయం నేను మాట్లాడాలనుకుంటున్నాను ఏంటంటే, ఈ విమర్శించే వాళ్ళకు కూడా మీరు ఎంతగా అయితే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారో, నేను బీఆర్ఎస్ పార్టీ లీడర్లకి ఒక జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నా. దీన్ని తప్పకుండా తీసుకోండి, మీకే మంచి. ఎందుకు అంటే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కాంగ్రెస్ని ఇప్పుడు విమర్శిస్తున్నారో వాళ్ళనే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మొదటి ప్రశ్న, మొన్న వచ్చిన ప్రభుత్వాన్ని నువ్వు ఎట్లా విమర్శిస్తున్నావు? రెండో ప్రశ్న, నువ్వు ప్రభుత్వం నుంచి వెళ్ళిపోయినప్పుడు, డిసెంబర్లో నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పుడు రాష్ట్రంలో నువ్వు పెట్టిన మిగులు బడ్జెట్ ఎంత? ఇప్పుడు నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు నీకు ఏడిది? మూడో ప్రశ్న, మొత్తం రాష్ట్రాన్ని మొత్తం సంకనాకిచ్చేసి మీరు వెళ్ళిపోయారు, ఒక్క రూపాయి లేకుండా. ఇప్పుడు ఒకడు కష్టపడుతుంటే మీరు వాడిని ఇబ్బంది పెట్టులా మీ అర్థమైంది? రాష్ట్రం బాగుపడాలనుకుంటున్నారా లేదా రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేయాలనుకుంటున్నారా అని చెప్పేసి ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ సంఘటనలు అన్నవి మేము తిరుగుతున్నాం కాబట్టి, మేము ప్రజలతోటి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ విషయాలన్నీ మాకు తెలుస్తున్నాయి. దీని గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. మీ కంటెంట్ నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.